సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. 1,00,000 రూపాయలు లేదా 2 లక్షలు నెలకి సంపాదించినా కూడా ఆ వర్క్ చేద్దాము, నాకు అది చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే ఇంట్రెస్ట్తో, అదే జీల్తో ఇద్దరు బ్రదర్స్ వైభవం అనే మూవీ ద్వారా మనందరి ముందుకు రాబోతున్నారు. ఎలా ఇది స్టార్ట్ అయింది, ఎవరి ఐడియా? ఫస్ట్ ఇది మా బ్రదర్ డ్రీమ్, నా డ్రీమ్. అది ఎవరి డ్రీమ్, ఏదో కోడి ముందా గుడ్డు ముందా టైంలో. ఈ కథ ఎవరిదండి? రాశారు? మీరే రాశారు? నేనే రాసినాం. కథ, స్క్రీన్ ప్లే అంత డైరెక్షన్ కూడా నాదే. సో కథ రాసే రోజే అబ్బా, ఈ కాన్సెప్ట్ ఏంటంటే బినామీ రిలేటెడ్ ఏదైనా ఉందా? బినామీ అసోసియేషన్ లాగా, అఖిల భారత బినామీ అసోసియేషన్ అన్నట్టు ఒక అబ్రివేషన్ లాగా మేము నటించాలి అనే ఆశ, కోరిక ఉండడం వేరు. ఆన్ ద సెట్స్ వెళ్ళినప్పుడు హౌ యూ ఫీల్? కొంచెం టెన్షన్ ఉంటుంది న్యాచురల్లీ. బ్రదర్ కోపడతారా సరిగ్గా చేయకపోతే? ఆ ర్యాప మాకు ఉంటుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, చిన్నప్పటి నుండి మేము ఈ కాస్టింగ్ కానీ ఇదంతా ఎలా డీల్ చేశారు? ఒక సైడ్ లో ఏమైతుందంటే థర్డ్ పార్టీ వాళ్ళ ద్వారా వెళ్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళని. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మనందరిలో కూడా లైఫ్లో ఏదో సాధించాలి, ఏదో ఒకటి మనకి ప్యాషన్ ఏదైతే ఉంటుందో అది చేయాలి అని ఉంటుంది. ఈవెన్ మనం ఒక జాబ్ చేస్తున్నా, చదువుకుంటున్నా, ఏదైనా బిజినెస్ చేసినా కానీ మనకి డ్రీమ్ జాబ్, డ్రీమ్ గోల్ అనేది ఒకటి ఉంటుంది. దానికోసం ఎప్పుడు మన మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది. ఇఫ్ జాబ్ చేసి 1,00,000 రూపాయలు లేదా 2 లక్షలు నెలకి సంపాదించినా కూడా ఆ వర్క్ చేద్దాము, నాకు అది చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అదే ఇంట్రెస్ట్తో, అదే జీల్తో ఇద్దరు బ్రదర్స్ వైభవం అనే మూవీ ద్వారా మనందరి ముందుకు రాబోతున్నారు. మరి వైభవం విశేషాలు ఏంటి, షూట్ ఎలా జరిగింది, కొత్తగా మరి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలా ఉంది, అదంతా మాట్లాడేద్దాము. ప్రస్తుతం డైరెక్టర్ సాత్విక్, హీరో రుత్విక్ ఇద్దరు మనతో ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? ఎస్, ఐఎమ్ గుడ్. మూవీ ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద సముద్రం. అందులో ఈదాలి అంటే చాలా మంది చాలా చెప్తుంటారు, మనకంటూ ఒక సపోర్ట్ ఉండాలి, సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి అని చెప్పి. మీరు అంటే జాబ్ మానేసి లేదా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని మూవీ చెయ్యాలి అనేది చాలా పెద్ద నిర్ణయం అనుకోవచ్చు లైఫ్లో. సో ఎలా ఇది స్టార్ట్ అయింది, ఎవరి ఐడియా? అంటే యంగర్ బ్రదరా మీరు? మీరు యంగ్, మీరు ఎల్డర్ బ్రదర్. ఓకే, ఈ ఐడియా ఎవరిది అసలు మూవీ తీయాలి అని? మీరు ఇందాక అన్నారు కదా డ్రీమ్ అని. ఐ డ్రీమ్ లో భాగంగా ఫస్ట్ ఇది మా బ్రదర్ డ్రీమ్, నా డ్రీమ్. అది ఎవరి డ్రీమ్, ఏదో కోడి ముందా గుడ్డు ముందా టైంలో చిన్నప్పటి నుంచి అట్లా ఉండిపోయింది. అది కెమెరా ముందు అన్న ఉండేది, వెనుక నేను ఉండేది. తెర వెనుక తమ్ముడు, తెర మీద అన్న. సో అందులో భాగంగా అది అసలు మై డ్రీమా ఆయన డ్రీమా పక్కన పెడితే అవర్ డ్రీమ్, యువర్ డ్రీమ్, కంబైన్డ్ డ్రీమ్, అవర్ డ్రీమ్. ఓకే. సో ఐ డ్రీమే కాదు, అవర్ డ్రీమ్. ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు తనకి, మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి? కొంచెం ఓకే. యాక్టింగ్ అంటే మనకి ఏం పెద్ద స్టేజ్ లోకి వెళ్ళి అట్లా లేదు, అద్దం ముందుకు వెళ్ళి కొంచెం ప్రాక్టీస్ చేయడం, ఏదైనా మూవీ రాగానే ఆ మూవీలో హీరో ఎలా చేశారో అలా ఇమిటేట్ చేస్తూ ఉండడం కొంచెం ఉండేది. ఓకే. అది మరి మన చూడడం జరిగింది. ఆ కెమెరా అద్దం ఎందుకు, కెమెరా సెల్ ఫోన్, అప్పట్లో సెల్ ఫోన్ కాకుండా హ్యాండీ క్యామ్ అని, డిజిటల్ క్యామ్ అని ఉండేది అప్పట్లో. దాంతో ఫొటోస్ తీసి అలా స్టార్ట్ అయింది. ఎక్కడికైనా వేరే ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, టూరిస్ట్ ప్లేసెస్ కి వాటికి వీటికి, బ్రదర్ ఏదో ఒక స్టిల్ ఇచ్చేది, నేను ఫోటో తీసేది. సో ఆ ఇయ్యడం అనేది నేను తెలియకుండానే కెమెరా వెనక నేను ముందు అన్న అట్లా అయిపోయింది. అయితే డ్రీమ్ అనేది ఏంటంటే ఒకటి మ్యామ్, డ్రీమ్ చేసే ముందు, పర్సూ చేసే ముందు ఏదో ఒక ఫౌండేషన్ అయితే తీసుకోవాలి. సో మేము సమ్ అదర్ డే సినిమాలు అంటే మాకు ఇష్టం అన్నంత మాత్రాన మేము డైరెక్ట్ గా సినిమాలోకి వచ్చేసి అట్లా ట్రై చేయలేదు. మేము మా డిగ్రీలు మేము చేసుకున్నాం. సో ఫస్ట్ నేను బీటెక్ చేసుకున్నా. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది. సో అందులో నుంచి మళ్ళీ ఐఏఎం, ఎంబీఏ చదివినా. సో బ్రదర్ కూడా ఎంటెక్ చేశాడు. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మీరు కనుక ఒక జాబ్ త్రూ చేసుకుంటే సెటిల్ అయిపోతుంది లైఫ్. బీటెక్ అయింది, మళ్ళీ ఎంటెక్ అయింది, మళ్ళీ ఎంబీఏ చేద్దాం అనుకుని మళ్ళీ ఎంబీఏ చేసినాను. సో డబల్ మాస్టర్ డిగ్రీ నాకుంది. సో అంటే ఏంటంటే దీని వల్ల ఒకటేంటంటే, ఒకటి సరే కళ అనేది ఒకటి ఉండాలి, నెరవేర్చుకుందాం, ఓకే. రెండోది దానికి అట్లీస్ట్ ఒక సాలిడ్ ఫౌండేషన్ ఉండాలి, ఒక బ్యాకప్ ప్లాన్ లాగా. అందుకు మేము ఫస్ట్ చదువుకునేటప్పుడు ఈ కళ పక్కన అట్లా ఉండిపోయింది. కానీ మేము చదువుకునేటప్పుడు స్టూడెంట్ లానే నేను ఉండేది. ఏదైనా ఒకటి కామన్ కాన్స్టెంట్ ఏంటంటే సినిమా చూడటం. శుక్రవారం వచ్చిందంటే ఏ సినిమా వెళ్ళేది, వెళ్ళి అక్కడ
సినిమా బాగుందా బాలేదా, ఎందుకు బాలేదు, ఇంకేం చేసి Minus ఉండొచ్చు, points ఏంటి correct నా? అందులో? అట్లా సో ఏం చేసి ఉంటే ఇంకా రివ్యూ చేసుకునే వాళ్ళ ఒక మూవీకి వెళ్ళి అసెస్మెంట్ అంటారు కదా, Okay. పోస్ట్ మార్టం అనాలిసిస్ అన్నట్టు. సో మూవీ బాగుంటే ఎందుకు బాగుంది, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదు, ఓకే సో ఇవన్నీ అవన్నీ ఇప్పుడనే కాదు, చిన్నప్పటి నుంచి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, 8th క్లాస్ 9th క్లాస్ ఒక 15-20 ఏళ్ళ నుంచి కూడా మేము చూస్తూనే, అంటే ఇక ఆల్మోస్ట్ ఊహ తెలిసినప్పటి నుండి అంటారు కదా, ఇక అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. అంటే అది మేమనే కాదు, తెలుగు ప్రజలందరూ సినిమాలంటే అంత మక్కువ, అంత ఇష్టం. సో అందులో భాగంగా మాకు ఆ ఇది వచ్చింది. ఒక టైంలో అనిపించింది ఏదో ఒక సినిమా మనం మాత్రం చేయలేమా అనే కానివ్వండి, లేకపోతే ఇంకొక సినిమాని మనం ఇద్దాం ఇంకో మంచి సినిమా అనే ఉద్దేశంలో కానివ్వండి, లేదంటే ఇక కొన్నిసార్లు అట్లా తెలుస్తుంది మ్యామ్ ఇది టైం ఇప్పుడు చెయ్యి, మళ్ళీ ఇప్పుడు చేయకపోతే జీవితంలో ఏదో ఒక రోజు వెనకకు తిరిగి చూసుకొని ఆ రోజు చేసుంటే బాగుండని ఒక రిగ్రెట్ వస్తుంది. అది చేయొద్దు, రావద్దు, ఆ రిగ్రెట్ అనేది రావద్దు అనేది ఒక రోజు అనిపించి ఓకే చేద్దాం, మూవీ చేద్దాం అని చెప్పి అనుకున్నాం. ఓకే మీరు అన్నారు అంటే సముద్రంలో ఈదాలి అది ఇది అని. మొదలైతే మేము ఒక చిన్న బావిలో ఈదినాం, సో ఒక చిన్న వెబ్ సిరీస్ లా చేసుకున్నాం. ఓకే అయితే తర్వాత ఇక సముద్రంలో దూకినాం. ఇక్కడ ఏంటంటే దూకే కంటే ముందు ఇట్లుంటదని ఎవరు చెప్పరు, దూకినాక పైకి ఎట్లా రావాలో ఎవరు చెప్పరు. సో ఎవరికి ఎవరు చెప్పరు. ఎట్ ద సేమ్ టైం అందరూ మంచోళ్ళే, అందరికి అందరు హెల్ప్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఒకటేసారి చాలా మంది దూకున్నారు ఆల్రెడీ. సో అట్లాంటప్పుడు మీరు అన్నారు కదా, ఒకటే సాలిడ్ ఏంటంటే కథ. ఏదైతే మేము కథ నమ్ముకున్నామో ఆ కథ ఫస్ట్ డే ఒకటి రాసుకున్నాం, అదే కథను మేము ఇప్పుడు తెరకెక్కించినాం. ఈ కథ ఎవరిదండి? సో నేనే రాసినాం కథ, స్క్రీన్ ప్లే అంత డైరెక్షన్ కూడా నాదే. సో కథ రాసే రోజే ఎట్లా రాసుకుంటే బాగుంటది అనే ఒక ఉద్దేశంలో, సరే ఇప్పుడు అప్పటి రోజులలో అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వచ్చేది. ఇప్పుడు ఏమైతుందంటే రోజు రోజు సరే లైఫ్ స్టైల్ అట్లా మారడం వల్ల కానివ్వండి, హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానివ్వండి, పోతున్నా కొద్దీ కొంచెం వాయిలెన్స్ పెరిగిపోతుంది, లేదంటే ఇంకొంచెం డ్రగ్స్ కానీ అవి కానీ అట్లాంటివన్నీ వస్తున్నాయి. క్లీన్ ఫ్యామిలీ మూవీస్ ఏమున్నాయి అని చెప్పి ఒక డౌట్ లాగా వస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా మూవీ ఉందనుకోండి, ఓకే నేనంటే ఇట్లా చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు అనే ఒక ఆలోచన వస్తుంది. ఓకే సో అట్లా కాకుండా అందరూ హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగా ఒక మూవీ చేద్దామని అనుకున్నాం. దానికి తోడు అట్లని చెప్పి మనం కేవలం ఫ్యామిలీ విలువలు అదైతే తీసుకోలేము. సో దీనికి నాచురల్లీ ఒక హ్యూమర్ అనేది రావాలి, దీంట్లో ఒక కామెడీ అనే టచ్ ఉండాలి, ఎంటర్టైన్ కావాలి మ్యామ్ అల్టిమేట్ గా. సో ఒక ఎవరైనా చూస్తే ఇంకా 2 గంటల 14 నిమిషాల మూవీ మాది. 2 గంటల 14 నిమిషాలు ఒక ఆడియన్స్ ఎంగేజ్ చేయాలి అంటే సమ్ ఎంటర్టైన్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి, డ్రామా ఉండాలి లోపల, ఏదో ఒకటి జరగాలి. అట్లనే ఖాళీగా కూర్చొస్తే ఏదో ఒకటి స్క్రీన్ ప్లే లో కూడా ఆ టైప్ లోనే రాసుకున్నాం మేము. సంథింగ్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటది, నడుస్తుంటది, లింకింగ్ ఏదైతే ఉంటుందో అది మేము బలంగా రాసుకున్నామని నమ్ముతున్నాం. సో ఆ రాసుకునేసరికి ఏమైతుందంటే చూసేటప్పుడు ఓకే ఒక స్టేజ్ లో సరే ఏదో స్టార్ట్ అయింది అనే స్టైల్ ఉంటది. ఒకనొక టైంలో అరే అంటే ఆ ఎంగేజ్మెంట్ లెవెల్ అనేది కనెక్టివిటీ చాలా హై లెవెల్ కి వెళ్ళే అంత రేంజ్ లో రాసుకున్నాం. అంటే తలుచుకుంటే ఇంత రాసి చాలు అని కూడా అనుకోవచ్చు, మేము అట్లా అనుకోలేదు. ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రేక్షక దేవుళ్ళు, మేము ఎంత కష్టపడ్డా రేపటి నాడు మాకు కెరియర్ వచ్చినా రాకున్నా అంతా మీ చేతిలోనే ఉంది. మీకోసం మాత్రం మేము మా వంతు మేము 100% ఇచ్చేస్తాం. ఆడియన్స్ తప్పకుండా కథ బాగుంటే, ఇప్పుడు నార్మల్ గా మనం జర్నీ మూవీ అనేది ఎంత కనెక్ట్ అయిందంటే, కొంతమంది క్రిటిక్స్ చెప్పారు ఏముంది జర్నీ మూవీలోని, బట్ జర్నీ మూవీ చూడని వాళ్ళు లేరు, అంతగా ఎంగేజ్ చేసింది. సో కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. సో ట్రైలర్ వచ్చింది కాబట్టి ట్రైలర్ లో కనిపించింది ఒక థింగ్ ఏంటంటే అబ్బా, ఈ కాన్సెప్ట్ ఏంటంటే బినామీ రిలేటెడ్ ఏదైనా ఉందా, లేదా ఫన్ జనరేట్ చేయడానికి అలా పెట్టారు. అంటే మామూలుగా అబ్బా అనేసరికి మనకి డైలాగ్ ఉంది కదా, సో అట్లాంటిది ఇక్కడ ఏంటంటే అంటే బినామీ అసోసియేషన్ లాగా, అఖిల భారత బినామీ అసోసియేషన్ అన్నట్టు ఒక అబ్రివేషన్ లాగా మేము సృష్టించడం జరిగింది సినిమా కోసం. అది నిజానికి ఇంతకంటే ఎక్కువ నేను రివీల్ చేయలేను, జస్ట్ వదిలిపెట్టి చేస్తాం. తప్పకుండా మీరు సినిమాలు చూస్తుంటే మీకు మిగతా డాట్స్ అన్ని కనెక్ట్ అయిపోతాయి. సో అబ్బా అంటే అఖిల భారత బినామీ అసోసియేషన్ అనేది ట్రైలర్ లో ఉంది. ఎవరికి బినామీ, ఏం జరిగింది, దానికి మన ప్రొటాగనిస్ట్ వైభవ్ తో సంబంధం ఏంది, ఇవన్నీ అసోసియేషన్ పెట్టాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనేది అన్ని మీరు మూవీలో చూస్తే మీకు అర్థం. ఓకే సార్, యాక్టింగ్ అనేది చాలా స్టార్ కిడ్స్ కూడా ఒక మూవీ థియేటర్ ఆర్ట్స్ చేసి లేకపోతే ఇంకేదో ఎక్కడో తీసుకొని వెళ్తారు. నటించాలి అనే ఆశ కోరిక ఉండడం వేరు. ఆన్ ద సెట్స్ వెళ్ళినప్పుడు హౌ యూ ఫీల్? ఇప్పుడు ఒక్కసారి యాక్షన్ కెమెరా అనగానే ఎలా అనిపించింది? కొంచెం టెన్షన్ ఉంటుంది న్యాచురల్లీ. అంటే అగైన్ మళ్ళీ ఎంత బ్రదర్ డైరెక్టర్ అయినా కూడా నేను
బాగా చేస్తేనే ఓకే అంట, లేకపోతే మళ్ళీ ఇంకోసారి టేక్ మీ బ్రదర్ కోపడతారా సరిగా చేయకపోతే? అంటే ఇక ఆ ర్యాప మాకు ఉంటుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, చిన్నప్పటి నుండి మేము చేస్తూ వస్తున్నాం. సో ఆయన ఎనర్జీ లెవెల్ నా ఎనర్జీ లెవెల్ మ్యాచ్ అయిపోతుంది. సింక్ అనేది మాకు సినర్జీ తెలుస్తుంది. ఓకే. సో ఆయన కంఫర్ట్ లెవెల్ కి తగ్గట్టు నేను అడాప్ట్ అవుతానో, లేకపోతే నా తగ్గట్టు ఆయన అడాప్ట్ అవుతారో తెలియదు, కానీ పెద్దగా మాకు ఆ ఇది అనిపించేది కాదు. ఓకే. టెన్షన్ అనేది కామనే, అంటే సీన్ అనుకున్నట్టు వస్తుందా రాదా, ఎమోషన్ అనేది చేస్తున్నా లేదా, బట్ నా 100% అయితే ఇచ్చిన అనుకుంటున్నాను. ఓకే. ఇంకా ఎప్పుడైనా ఎంత పెద్ద నటుడైనా కూడా ఇంప్రూవ్ అవుతూనే ఉంటారు, ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో అందులో భాగంగా నేను నా వంతు చేసినాను. ఇంకా కూడా అవకాశాలు వస్తే తప్పకుండా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా. రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ లో భాగంగా ఇక చాలు, నేను తోపుని అని అనుకోవడానికి లేదు మ్యామ్. ఎక్కడ ఉన్నా, ఎంత ఏ పొజిషన్ ఉన్నా, ఇంతకంటే ఇంకా నిన్నటికంటే రేపు ఎట్లా బెటర్ అవ్వాలి. అదే కదా లైఫ్. ఇప్పుడు ఈ రోజు మనం ఏం చేస్తున్నాం, ఈ రోజుతో పోల్చుకుంటే రేపు ఎలా చేస్తాం, బెటర్ వెళ్తూ ఉండాలి. రిక్రూట్మెంట్ లైక్ ఇప్పుడు మనం ఒక జాబ్ కి ఎలా అయితే సెలెక్ట్ చేస్తామో, ఈ క్రూ అంతా ఎలా, ఈ కాస్టింగ్ గానీ ఇదంతా ఎలా డీల్ చేశారు? మొత్తం మీరే చూసుకున్నారా లేదా ఏదన్నా వేరే? మేమే చూసుకున్నాం మ్యామ్. ఎందుకంటే ఒక సైడ్ లో ఏమైతుందంటే థర్డ్ పార్టీ వాళ్ళ ద్వారా వెళ్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఫేవర్ వాళ్ళని ముందు వరుసలో నిలబెట్టే అవకాశం ఆబ్వియస్లీ అదే జరుగుతుంది, కాంటాక్ట్స్ త్రూ లేకపోతే ఫ్రెండ్స్ అని అలాగా. సో మేమేం చేసినామంటే ఒక 2 సంవత్సరాల క్రితం ఓపెన్ గా కాస్టింగ్ కాల్ ఇచ్చేసినాం మేము. ఈ రమాదేవి ప్రొడక్షన్స్ ఏదైతే మా బ్యానర్ ఉందో, మేము ఒక సినిమా చేస్తున్నాం, నటులు మాకు అవసరం ఉంది, అన్ని వర్గాల అన్ని ఏజెస్ వాళ్ళ అవసరం ఉంది అనేసరికి ఆన్లైన్, అప్పుడు ఏంటంటే కోవిడ్ కొంచెం అప్పుడప్పుడే తగ్గుతూ ఆ స్టైల్లో ఉండే, ప్లస్ కోవిడ్ తర్వాత జనాలకి ఆఫ్లైన్ మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది. సో ఆన్లైనే నడుస్తున్నాయి అన్ని. అందులో భాగంగా ఆన్లైన్ లోనే ఆడిషన్స్ పంపించి ఆ స్టైల్లో మేము చేయడం జరిగింది. అట్లాంటప్పుడు మేము 1000 రెస్పాన్సెస్ వచ్చినాయి. మేము సరే 50 మంది వస్తాయేమో అని అనుకున్నాం. సినిమాలో మాకు వచ్చేసరికి ఒక 70 క్యారెక్టర్లు ఉన్నాయి. 70 క్యారెక్టర్లు కానీ 1000 మందిని ఎంచుకోవడం కోసం మేము ఒక 2-3 నెలలు ఎక్సర్సైజ్ చేసినాం. అంటే అది కూడా ఒక డేటాబేస్ లా క్రియేట్ చేసుకొని వచ్చిన ప్రతి వాళ్ళ ఫొటోస్ కానీ అవి కానీ చూసుకుంటూ, ఏది అంటే మనకు సెట్ అయ్యే క్యారెక్టర్స్ ఏమున్నాయి. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే మ్యామ్, ఇప్పుడు వాళ్ళు మన కోసం కాస్టింగ్ కాల్ లో ఒక ఆశతోనో లేకపోతే వాళ్ళు చెప్పి మాకు పంపించినందుకు మా కనీస బాధ్యత చూడడం, వాళ్ళ టాలెంట్ ఎట్లుంది, మా దానికి సెట్ అవుతారా లేదా అని. ఈ విషయంలో మేము ఈక్వల్ ఆపర్చునిటీ ప్రొవైడర్స్ టైప్ లో. సో సర్లే తలుచుకుంటే 1000 వచ్చినాయి అనుకోండి, కళ్ళు మూసుకొని ఒక 500 ఎంచుకొని ఇంకో 500 పక్కకు పారేయచ్చు. అట్లా కాదు. సో ప్రతి ఒక్క క్షణం చెప్పలేం, అందులో ఎవరో ఒకళ్ళు పారేసి అట్లా కాకుండా ప్రతి ఒక్కరిని మేము చూడడం జరిగింది. మా కథకు తగ్గట్టు వాళ్ళని ఎంచుకోవడం జరిగింది. కథకు తగ్గని వాళ్ళని పెట్టుకున్నాం. దేవుడి దయ వల్ల రేపట్నాడు అన్ని అనుకొని ఇంకొక సినిమా అంటూ తీస్తూ అట్లుంటాయి కనుక తప్పకుండా మళ్ళీ వీళ్ళకి కూడా మేమే పిలిచి మరీ అవకాశం ఇస్తాం. ఎందుకంటే ఈ మాటకి ఇంకోటి చెప్పాలి, మనకి సినిమాలోనే ఒక డైలాగ్ ఉంది, మీరు చూసుంటారు ట్రైలర్ లో, ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసే తక్కువ మంది ఉంటారు, ఎవరైనా ఆపదలో ఉన్నారనిపిస్తే వాళ్ళు నోరు తెచ్చి అడిగే లోపే నువ్వే సహాయం చేయనట్టుంటది. సో ఈ టైంలో సరే మొదటిసారి మేము కాస్టింగ్ కాల్ అడిగినాం. సెకండ్ టైం మటుకు అడిగే ముందే మాకు ఆల్రెడీ మీరు వర్క్ చేసిన కాబట్టి ఎవరు సూట్ అవుతారు ఏంటని తెలుస్తుంది కాబట్టి అది మీకు ఏ రోజైనా మీకు పిలుపు రావచ్చు. మాకు ఇంకో అవకాశం వస్తే అది కూడా మళ్ళీ అదేంటి ప్రేక్షక దేవుల చేతుల్లోనే ఉంది. సో ఈ సినిమాని చూడండి, 23 మే నాడు వైభవం థియేటర్లలో రిలీజ్ గా వస్తుంది. చిన్నోళ్ళని తీసిన సినిమా కానీ సినిమా చిన్న సినిమా లాగైతే కాదు. సో ఏమంటారు, ఒక ఎట్లయినా మీరు ఏ స్టాండర్డ్ అయినా చూసుకోండి, ఒక మంచి సినిమా అంటే ఒక ప్రాపర్ తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ అనేది వస్తుంది. ఎన్ని థియేటర్స్ లో అండి, ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుంది? ఒక 45-50 థియేటర్స్ అనుకుంటారు మ్యామ్. ఇనిషియల్లీ లిమిటెడ్ గా స్టార్ట్ చేసి, యూజువల్లీ ఏంటంటే ఇంకా టాక్ బాగుండి అట్లా ఉందనుకోండి, న్యాచురల్లీ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. సో స్టార్టింగ్ మేము ఇంత మా దానికి తగ్గట్టు ఇది సరిపోతుంది అంటే అసలు ఈ స్టార్టింగ్. సో దీని నుండి మేము ఇంకా ఫర్దర్ గా బిల్డ్ చేసుకోవాలి. అంతేగాని తలుచుకుంటే మొదటి రోజే 1000 ఆటలు అవి ఇవి చేసి ఇట్లా వెళ్ళొచ్చు, కానీ ఇక మనకి అది స్టార్ట్అప్ కదండి. స్టార్ట్అప్ కంపెనీ లాగా ఇప్పుడు మేము స్టార్ట్ చేసినాం, స్లోగా స్టార్ట్ చేద్దాం, ఒకేసారి అన్ని కావు కదా, నెమ్మదిగా వద్దాం. మీరు అన్నట్టు ఒక మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు యాజ్ అ బ్రదర్ గా ఒక రొమాంటిక్ సీన్ నెరేట్ చేయాలి అన్న, అలాంటివి ఏమైనా జరిగాయా? ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ లేవా? కాకపోతే అట్లేం లేదండి. ఇక ఫస్ట్ నుంచి ఏం జరిగిందంటే స్క్రిప్ట్ రైటింగ్ నుంచే బ్రదర్ ఇన్వాల్వ్ కావడం, అన్ని విధాలుగా జరగడం వల్ల సపరేట్ గా నేను నరేట్ చేసే పరిస్థితి కూడా ఏం లేదు అక్కడ. ఏం స్క్రిప్ట్ కమాండ్ ముందే బ్రదర్ కి కూడా చాలా సార్లు చూసి చదవడం జరిగింది. ఈ విషయంలో మేము ఒక స్క్రిప్ట్ ని సినిమా తీసే ముందు ఓకే బాగుంది స్క్రిప్ట్ అని తెలుసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి 50-100 సార్లు మేము చదువుంటాం. ఎక్కడెక్కడ ఇంకేం బెటర్ చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అని చెప్పి
బెస్ట్ అవుట్పుట్ అనేది మా సైడ్ నుండి ప్రేక్షకులకు అందిద్దామనే ఉద్దేశంలో మేము ఆ స్టైల్లో మేము చేసినాం కాబట్టి అది సెట్స్ మీదకి వచ్చే టైంకి ఇక అసలు స్క్రిప్ట్ పేపర్ చదవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అన్ని సార్లు రివిజన్ చేశారు అనమాట, ఎలా రాస్తే బాగుంటది, సీన్ ఎలా చేస్తే బాగుంటది అని చెప్పి. ఓకే, అండ్ సపోర్ట్ అనేది ఇప్పుడు ఎవరైనా కానీ ఒక జాబ్ చేస్తాను అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికైనా నువ్వు చదువుకో, ఈ కోర్స్ నేర్చుకోవడానికి బాగుంటుంది, ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్. మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది, మొత్తం ఇదంతా ఎలా డీల్ చేయగలిగారు? ఇంతవరకు 45 థియేటర్స్లో మూవీ రిలీజ్ అవ్వడం నాట్ ఎన్ స్మాల్ డీల్ అసలు కాదు. అందుకే మీ బ్యాక్ బోన్ ఎవరు? మా మదర్ పేరుతోటి మేము ప్రొడక్షన్ కంపెనీ పెట్టినామంటే ఆబ్వియస్లీ ఆన్సర్ ఓకే, రమాదేవి గారు. సో రమాదేవి ప్రొడక్షన్స్ అనేది మా మదర్ పేరుతో మేము పెట్టడం జరిగింది. సో మా ఫాదర్ మమ్మల్ని సపోర్ట్ చేశారు అనుకోకుండా, అంటే 5 ఏళ్ల కింద జరిగిపోయారు వారు. సో అందులో భాగంగా సరే అంటే డ్రీమ్ అనేది మళ్ళీ ఐ డ్రీమ్ కాబట్టి చెప్తున్నా, ఆ డ్రీమ్ అనేది ఎప్పుడు తీర్చుకోవాలని అట్లా రాసి ఉంటుందో లేకపోతే ఆ టైం అనేది మనకు తెలిసిపోతుంది మ్యామ్. అంటే ఈ రోజు ఇది చెయ్యాలనేది కొన్నిసార్లు ఆటోమేటిక్ గా కాలింగ్ అంటారు కదా, ఆ స్టైల్లో వచ్చేస్తుంది. సో మనం అనుకున్నా అనుకోకపోయినా అనిపిస్తుంది ఏదో ఒక ఎనర్జీ. ఆ పర్టికులర్ టైంలో ఇక్కడ నుంచి ఇక అది ఇక మన ఫ్లోలో ఉండదు, ఇక అది వచ్చేస్తుంది. సో అందులో భాగంగా మాకు ఒక టైం అనిపించింది, ఆ టైంలో ఇప్పుడు చేయకపోతే అంటే ఇక ఒక లాస్ట్ ట్రైన్ లాగేది, ఇది ఎక్కకపోతే ఇక నీ జీవితకాలం లేట్ అనే స్టైల్లో. సో అది మేము తీసుకున్నాం, పట్టుకొని మా అమ్మగారి సహకారం. అయితే ఇంకొకటి, ఇప్పుడు మేమన్నా సరే ఏదో చేస్తుంటాం కానీ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఒక సైడ్ నుంచి మేము ఉద్యోగం చేసుకోకుండా ఏదైతే ఉద్యోగం నుంచి వచ్చే డబ్బులు ఉన్నాయో అది మిస్ అవుతున్నాం. ఆపర్చునిటీ కాస్ట్ అంటారు మన మార్కెటింగ్ టర్మినాలజీలో. ఇంకొకటి ఈ సినిమాకి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టాలి. సో ఈ రెండు వైపులా అది. కాకపోతే ఒక నమ్మకం ఏంటంటే తల్లి దీవిస్తుంది మనస్ఫూర్తిగా. సో మా తల్లి కూడా ఆ విధంగా మమ్మల్ని దీవించి ప్రోత్సహించి మీరు చెయ్యండి, గెలుపు అనేది ఎట్లుంటదంటే గెలుస్తామనుకోండి ఇక దారిలో ఉన్న ఎన్ని ఆటుపోట్లైనా కూడా మర్చిపోయేంత గొప్ప సాటిస్ఫాక్షన్ ఇస్తుంది గెలుపు. ఆ సాటిస్ఫాక్షన్ కోసం మేము ఇన్ని రోజులు కష్టపడి శ్రమించి చేసినాం. ఆ గెలుపుని మళ్ళీ అందించాల్సింది ప్రజలే. అందించాలంటే ఫస్ట్ అసలు ప్రజలకి మా మూవీ గురించి ఇంకొంచెం చెప్తూ అట్లా పోవాలి. బట్ ఎనీవే ఒకటి ఏం అష్యూర్ చేస్తున్నా అంటే 23న రిలీజ్ అయ్యే వైభవం మూవీ మీ దగ్గరలో ఉన్న థియేటర్లలో వస్తుంది. ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ప్లస్ కామెడీ బాగుంటది. ఇది మంచి అంటే 2 రకాలు, ఒకటి ఏంటంటే మంచి సినిమా చూస్తామనే ఫీలింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం రెండోది ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ లైక్ ఫుల్ మీల్స్. అంటే ఇక ఏవైతే ప్రమాణాలు అంటారు కదా అన్ని ఉన్నట్టు, అన్ని కొసరి వడ్డించేటట్టు అట్లా ఇచ్చినామని మేము అనుకుంటున్నాం. మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సో ప్రజలు కూడా మా నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయరు, మంచి సినిమాలు ఎప్పుడైనా ఆదరిస్తారు. అందులో భాగంగా ఈ సినిమాను కూడా ఆదరిస్తారు అనుకుంటున్నాం. ఓకే, రిత్విక్ గారు, ఇప్పుడు మీకు క్వశ్చన్ ఎక్కువ, మీ బ్రదరే మాట్లాడుతున్నారు కాబట్టి. సో మూవీ జరిగేప్పుడు మీ బ్రదర్ నరేట్ చేసినప్పుడు అబ్బా ఏంట్రా ఇది ఇన్నిసార్లు చేసి ఇన్ని టేక్స్ తీసుకుంటున్నాము, అట్లా ఏమన్నా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? ఒక పాట సాంగ్ ఉంది, సాంగ్ లో భాగంగా హీరోయిన్ కొంచెం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హీరోయిన్ లిఫ్ట్ చేయాలా? లిఫ్ట్ చేయాలి. ఓకే. సో చూడడానికి అమ్మాయి కొంచెం బక్కగానే ఉంటుంది, హీరోయిన్ సన్నగానే ఉంది, చూసాను నేను కూడా. నేనేదో క్యాజువల్ గా ఉందని ఎత్తుకోసరికి ఆమె చాలా అసలు వెయిట్ అసలు. సో ఇవన్నీ కొన్ని ఉన్న ఇన్సిడెంట్స్. నెక్స్ట్ తీసుకున్నారు దానికి అంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, కొంచెం సన్నగా ఉంటుంది అనుకునేసరికి నేను ఆల్మోస్ట్ అమ్మాయి కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. సో కొంచెం ఐడియా వచ్చింది, ఫస్ట్ టైం కొంచెం లిఫ్ట్ అమ్మాయి ఇంత బరువు ఉంది అనుకుని. సెకండ్ టైం కొంచెం చేసుకున్నారు, బట్ నడుచుకుంటూ వెళ్లే సీన్ ఉంటుంది, అది కొంచెం ఇబ్బంది పడకుండా చేసిన. తప్పదు, ఇంకా సినిమా కోసం చేయాల్సింది. నెక్స్ట్ కొన్ని సీన్లు ఉన్నాయి లైక్ ఫోకస్ వచ్చి ఫోకస్ రాక. నేను బాగా చేసిన అనుకుంటా, అక్కడ డిఓపి గారు వచ్చేసి సార్ మళ్ళీ ఇంకోసారి చేయాలి సార్, ఫోకస్ రాలేదు, ఇంకోసారి కొన్నిసార్లు బాగా చేయకపోయినా కూడా టేక్ ఓకే అని కొన్నిసార్లు. అవునా? సో కొన్ని అట్లా కూడా కొన్ని అయినా ఉన్నాయి, ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అని మళ్ళీ చేయడాలు. స్ట్రగుల్స్ ఉంటాయి, బట్ అల్టిమేట్ గా మూవీ బాగా వస్తే చాలు మనకి. మీ పర్సనల్ లైఫ్ లో అంటే రియల్ లైఫ్ లో మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారేమో తెలియదు కానీ మేబీ మూవీలో చేయాల్సిన సీన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అంటే వేరే వాళ్ళకి చాలా ఇంట్రోవర్ట్ అండి నేను, అసలు ఎవరు అమ్మాయిలు తెలుస్తుంది. సో మూవీలో కూడా కొంచెం ఒక 2-3 సీన్లు ఉన్నాయి. యాక్టర్నే కదా చేయాల్సిందే, సో కాకపోతే న్యాచురల్ గా చేయడానికి ప్రయత్నించాను. సో ప్రపోజ్ సీన్ కొన్ని 2-3 సీన్లు ఉన్నాయి, చేసాను, బాగానే వచ్చింది అనుకుంటున్నా. మీరు చెప్పాలి చూసి ఎట్లా వచ్చింది. చెప్తాం, 23rd చూసి చెప్తాం.
23rd తర్వాత మళ్ళీ మనం సక్సెస్ మీట్ అనుకుంటామా, లేకపోతే ఏమో ఒక మంచిగా మళ్ళీ ఒక విత్ హీరోయిన్ తో? ఈసారి మీరు ఎందుకు హీరోయిన్ తీసుకురాలేదు? అంటే ఇక మమ్మల్ని అడగారు కదా క్వశ్చన్స్, ఇక హీరోయిన్ మీద ఫోకస్ ఉంటుందని. ఓకే, పెద్ద ప్లానే. డన్ డన్. సో ఏదైనా awkward గా అనిపించిందా? అన్నయ్య అరే బ్రదర్ ఉన్నారే, ఈ సీన్ ఎలా చేయాలి, అలాంటివి ఏమైనా అనిపించాయా సెట్స్ లో? అట్లాంటి సీన్లు అయితే ఏం లేవండి honestly ప్రస్తుతానికి లేవు, ఏమో ప్రస్తుతానికి లేవు, ఏమైనా future లో. చూడబోతామేమో. చూద్దాం మరి. స్టోరీ మ్యామ్, ఒక స్టోరీ అనుకుంటాం, ఆ స్టోరీకి తగ్గట్టే వెళ్ళిపోవాలి. ఈ స్టోరీలో అవసరం రాలేదు. ఇంకొకటి యాక్చువల్ గా ఇందులో ఇవి కూడా ఏం లేవు, అంటే మందు తాగడం గానీ సిగరెట్ తాగడం గానీ లేవు. అయితే సెన్సార్ వారి నుండి మాకు ఒక స్పెషల్ పర్మిషన్ వచ్చింది. యూజువల్లీ స్టార్టింగ్ లో స్మోక్ యాడ్స్ వస్తుంటాయి కదా మనకి మూవీ చూస్తుంటే, ఆ యాడ్స్ మన దాంట్లో వేయట్లేదు. ఇక్కడ కూడా స్మోకింగ్ గానీ ఆల్కహాల్ గానీ ఏమీ లేదు. ఏం లేదు, అంటే అవసరం రాలేదు స్టోరీలో. కావాలని ఇరికిద్దామనే అంత అవసరం అనిపించలేదు. సో వెళ్ళిపోయింది. ఒక స్టేజ్ లో మేము తెలియదు అరే ఏం లేవు కదా అని. ఓకే. సో అట్లా ఆ స్టైల్లో అంటే అదొక కొంచెం చిన్న చాలా యూనిక్ అనుకోవచ్చు. అంటే ఎవరు చూసినా యాడ్స్ లేవు అంటే యాడ్స్ లేవు, అసలు అవసరం రాలేదని చెప్పేసరికి వాళ్ళు కూడా అవునా. క్లీన్ న్యూస్ సర్టిఫికేట్ సినిమా అందరు కూడా తప్పకుండా చూస్తారు, చూడాలి, చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి. సాత్విక్ గారు, ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది, మీరు ఇందాక మెన్షన్ చేశారు కూడా, ఇప్పుడు ఎవరైతే కష్టంలో ఉన్నారో మనమే తెలుసుకొని హెల్ప్ చేయాలి. ఇది మీరు హైలైట్ గా తీసుకెళ్ళినట్టే కథ మొత్తం దాని చుట్టూ, అది మెయిన్ పాయింట్. తమిళియన్స్ వాళ్ళ భాష కాకుండా ఉండేదానికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరు, భాష చాలా ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతారు. మనం ఏంట్రా అంటే అన్ని వేరే వేరే అన్ని మిక్స్ చేస్తూ ఉంటాము. ఓకే, అంటే ఒక చిన్న ఉడతా భక్తి అయినా కూడా మా వంతు తెలుగు భాషకి వైభవాన్ని తీసుకురావడానికి మేము చేసింది ఏంటంటే, ఇందులో 2 పాటలు ఉన్నాయి మ్యామ్. 2 పాటల్లో అన్ని తెలుగు లిరిక్స్ ఉంటాయి. అంటే ఒకవేళ ఏమైనా ఇంగ్లీష్ లిరిక్ ఉందా అనుకుంటే ఆర్టీసీ బస్ ఉంటది. అది చాలా తెలుగు పదాల కంటే ఎక్కువ తెలుగు పదం ఆర్టీసీ బస్ అనేది. ఎందుకంటే ఇక దాని తెలుగు నిజం అచ్చ తెలుగు తెలియదు, మరి మీకే తెలియాలి. సాంగ్స్ అన్నిట్లో కూడా ఇంగ్లీష్ మిక్స్ చేయకుండా ప్యూర్ గా తెలుగులోనే 100% తెలుగు లిరిక్స్. మీరు ఒకసారి వినండి పాటలు. ఆ సాంగ్స్ ఎవరు రాశారు? నేనే రాసిన. సాంగ్స్ కూడా మీరే రాశారు? సాంగ్స్ కూడా నేనే రాసిన. ఓకే. మ్యూజిక్ కూడా కంపోజింగ్ కూడా నేనే. సో అంటే అదే మ్యామ్, ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మనం కొన్ని చేద్దాం అనుకుంటాం, కొన్ని చేయాలనుకోము. అయినా కూడా అనుకోకుండా అనూహ్యంగా అవి కూడా చేయాల్సి వస్తుంటది. అట్లా మా ప్రయాణంలో నేను ఫస్ట్ అనుకున్నది డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ చేద్దాం అనుకున్నాం. తర్వాత పాటలు సరే అంటే నేను ఒక లిరిసిస్ట్ కి చెప్పేటప్పుడు నేను ఏదో చెప్తున్నాను, ఇక ఆయనకి చెప్పేది నేను రాస్తే అయిపోతుంది కానీ ఆ ఫీలింగ్ కలిగింది. పాటలు ఎవరు పాడారు? మీరు పాడారని చెప్పకండి, మీరు పాడారా? ఓకే, చిన్న బిట్టే. ఓకే, చాలా కష్టపడ్డారు అయితే. పాటలు రాశారు, పాడారు, డైరెక్షన్, ఫైనాన్షియల్ గా అంతా ఓవరాల్ గా ఒక మొత్తం చూసుకున్నారు అన్నమాట. రితేష్ జీ రావు గారు అని చెప్పి మంచి సింగర్, తను ఒక పాట పాడాడు. ఇంకోటి హరిణి వటూరి గారు, ఆమె ఒక మంచి పాట పాడింది. సో అంటే ఇక అగైన్ మేము వాళ్ళ నుండి మంచి, అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఒక మేము ఏదైతే సింగర్ నుంచి కోరుకున్నామో ఏ స్టైల్ అయితే కావాలో వాళ్ళ నుంచి ఉంది. సో వాళ్ళ కోసమే ఈ పాట రాసినామా అనే అంత టైప్ లో వాళ్ళు ఆ పాట నోన్ చేసుకోవడం జరిగింది. ఆ విషయంగా మీరు ఇంత కష్టపడి 100కి 1000% ఎఫర్ట్స్ పెట్టినప్పుడు యూనివర్స్ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ. పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి, మనం ఏమనుకున్నాం ఏంటి మ్యాచ్ అయ్యేలాగా. అందుకే వైభవం మాకు రావాలి, అందరికి రావాలి, ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుంటూ. ఓకే, మీ మాటల్లో తెలుస్తుంది ఎంత కష్టపడ్డారు. అంటే మీరు చెప్పే మాటలు కానీ, మీరు చెప్పే సెట్స్ లో జరిగిన ఇవన్నీ ఇన్సిడెంట్స్ కూడా, అంటే ఆ హార్డ్ వర్క్ కానీ, ఒక అచీవ్ చెయ్యాలి ఒకటి అనే తప్పన అజీల్ అయితే కనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడి చేశారో, ఎంత సిన్సియర్గా చేశారో, అది మంచిగా అవుట్పుట్ రావాలి, ప్రేక్షకులు కూడా మంచి కథని ఆదరిస్తారు, అండ్ మంచి హిట్ అంటే ఒక సక్సెస్, మంచి సక్సెస్ అనేది మీకు రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ మనం మీట్ అవుదాం ఆఫ్టర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత. సో వైభవం మూవీ ఈ May 23rd రిలీజ్ అవబోతోంది. తప్పకుండా మూవీ చూడండి, ఎలా అనిపించింది కామెంట్స్ చేయండి. మళ్ళీ ఒక సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేస్తామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టాను. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.